బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 69. ఈరోజు వీకెండ్ కాబట్టి నాగార్జున వచ్చారు. నాగార్జున వచ్చిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో నేను చెప్పబోతున్నాను. మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా నా వీడియోకి సపోర్ట్గా ఉంటుందని మర్చిపోవద్దు. సరే, నాగార్జున వచ్చిన తర్వాత తనుజాని, సుమన్ శెట్టిని బాగా మెచ్చుకున్నారు. తర్వాత కళ్యాణ్ సంచాలక్గా చేసిన కొన్ని తప్పుల్ని కళ్యాణ్కి చూపిస్తూ కళ్యాణ్కి కొంచెం క్లాస్ పీకారు. తర్వాత రీతు చౌదరికి కూడా గట్టిగానే క్లాస్ పీకారు. డీమాన్ పవన్కి కొంచెం మోటివేషన్ ఇచ్చారు. నువ్వు బాగా ఆడడం లేదు కాబట్టి ఈసారి నిన్నైనా గేమ్ బాగా ఆడాలని కొంచెం ఏదో 4 మొక్కలు మోటివేషన్ ఇచ్చి వదిలేశారు. తర్వాత ఇంకా ఈరోజు డబల్ బోనస్ అని అన్నాను కదా, నా ఎక్స్పెక్టేషన్ చిన్న తప్పు అయింది. కానీ నేను ఒకటైతే చెప్పాను ముందుగానే, ఈరోజు గౌరవ్ ఎలిమినేట్ అవుతారని. అన్నట్టే గౌరవ్ అండ్ నిఖిల్ ఎలిమినేట్ అయ్యారు. దివ్య సేఫ్ అయిపోయింది. సో నిఖిల్, గౌరవ్ వీళ్ళిద్దరిని ఎందుకు ఎలిమినేట్ చేశారంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళిద్దరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారని. 2, వీళ్ళు గేమ్ ఆడుతున్నారా లేదంటే ఆడట్లేదా అన్నది పక్కన పెడితే ఓటింగ్ అయితే వీళ్ళిద్దరికి చాలా తక్కువ వచ్చింది. ఆడియన్స్ నుండి వచ్చిన ఓటింగ్ వల్లే వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారు. సో ఇది ఈరోజు జరగబోయే ఎపిసోడ్ మొత్తం కూడా. గౌరవ్కి, నిఖిల్కి హౌస్మేట్స్ అందరూ కూడా కలిసి బాయ్ బాయ్ చెప్పారు. ఇక్కడ వదిలేసిన మన బిగ్ బాస్ బజ్లోని శివాజీ ఫుట్బాల్ ఆడుకుంటారు వాళ్ళిద్దరిని. అది పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్లోని ఒక బిగ్ ట్విస్ట్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్విస్ట్ ఏంటంటే, సంజనాకి తన ఫ్యామిలీ నుండి వచ్చిన ఏ మెసేజ్ కూడా అందుకోకుండా బిగ్ బాస్ ఒక టాస్క్ని అయితే ఇచ్చింది హౌస్మేట్స్కి. నా ఒపీనియన్ ఏంటంటే, తనుజ కన్నా సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది. నా సపోర్ట్ ఎప్పుడు సుమన్ శెట్టికి అని చెప్తాను ప్రతి వీడియోలో కూడా. సో నా ఒపీనియన్ ఈ వీక్ మొత్తం ఎవరు బాగా ఆడారు అంటే సుమన్ శెట్టి అని చెప్తాను, ఇమాన్యుల్ అని చెప్తాను. సో భరణి కొంచెం తగ్గిపోయింది. ఇంకా తనుజ ఎట్టకేలకు కెప్టెన్ అవ్వడం, మరి ఈ వీక్ ఎలా ఉండబోతుందో చూడాలి. అప్పుడే అక్కడక్కడ కొంచెం మసాలా ఆర్గ్యుమెంట్స్ని స్టార్ట్ చేసింది తనుజ. సో తనుజ ఎంత నెగిటివ్ అయినా కూడా తనుజకి ఒకటి మాత్రం తనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఏంటంటే ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి తనకు ఓటేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి తనుజ మీద? కామెంట్లో పెట్టండి.